రైతు సోదరులకు నమస్కారం అండి. మనము గత నెల మహారాష్ట్రలో మనము కర్బూజా కలింగర్ తోటల్లో క్రాప్ కవర్ గురించి మనం వీడియో తీసినాము. సో ఇప్పుడు మనకు రియల్గా ఉరవకొండ దగ్గరలో ఒక ప్లాట్లో రైతు ఈ కర్బూజా పంట మీద ఈ క్రాప్ కవర్ వేసినాడు. చూడండి, ఈ క్రాప్ కవర్లో ఇలాంటి ఒక స్టిక్ వస్తుంది. సో దీనికి ఒక దారం సపోర్ట్ ఇస్తాము. దీనిపైన కవర్ వేస్తే కరెక్ట్ 40 డేస్ వరకు మనము ఏ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మంచి క్వాలిటీ వస్తుంది. దాని మీద స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే ట్రిప్స్ కానీ, వైట్ ఫ్లై కానీ, మైట్స్ కానీ, సకింగ్ పెస్ట్ కానీ, ఎనీ వైరస్లు కానీ దీనికి అటాక్ కావు. సో 40 డేస్ వరకు మనం పంటను కాపాడుకోవచ్చు. సో రైతు సోదరులందరూ కర్బూజా పండించే వాళ్ళు కానీ, కలింగర్ పండించే వాళ్ళు కానీ ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా మనము కర్బూజాలో అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు, మంచి క్వాలిటీ దిగుబడులు తీయచ్చు. సో ఈ రైతు చూడండి, క్రాపు చాలా పెద్ద ప్లాట్ ఇది. సో ఒక ప్లాస్టిక్ ఏమంటారు ఇలాంటి సపోర్టరు ఒక దారంతో దీన్ని మొత్తము వేసి సైడ్కి మట్టి కప్పేసి సో దీన్ని మనం 40 రోజుల వరకు కాపాడుకోవచ్చు. ఒకసారి పూత వచ్చే టైంలో మనం దీన్ని తీసినామంటే పాలినేషన్ జరిగి దీన్ని పిందెగా మారుతుంది. మళ్ళీ దీన్ని మనం ఈ పేపర్ను కాపాడుకుంటే నెక్స్ట్ పంటకు కూడా వేసుకోవచ్చు. అట్లా 2-3 పంటల వరకు దీనికి ఏం కాదు. సో కాబట్టి రైతు సోదరులందరూ ఇలాంటి కొత్త టెక్నాలజీ వాడి అధిక దిగుబడులు సాధించవలసిందిగా మీ పొడమి నుంచి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.